Welcome to Nidhi's Dance and Arts. ఈ వీడియోలో నిధి తన టైం జమ్మూలో ఎలా స్పెండ్ చేసిందో చూద్దాం. మేము వైష్ణోదేవి వెళ్ళేటప్పుడు ఫస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ, నెక్స్ట్ ఢిల్లీ టు జమ్మూ వెళ్ళాం. ఇవి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఫొటోస్. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జమ్మూకి ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్లో నుంచి జమ్మూ ఇలా కనిపిస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్. వైష్ణోదేవికి వెళ్ళాలి కాబట్టి మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కాట్రాకి వెళ్ళాలి. కాట్రా వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. మాకు జమ్మూలో ఎక్కువ టైం ఉండడానికి లేదు కాబట్టి మేము మధ్యలో ఒక టెంపుల్ మాత్రమే విజిట్ చేయగలిగాం. ఆ టెంపుల్ పేరు రఘునాథ్జీ మందిర్. ఆ టెంపుల్ చాలా పెద్దగా, లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రొహిబిటెడ్ కాబట్టి మేము అన్నీ లాకర్లో పెట్టేసే వెళ్ళాం. ఇదే శ్రీ రఘునాథ్జీ మందిర్. ఈ టెంపుల్ లోపల చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా జమ్మూ వెళ్తే కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. మాకైతే ట్రావెల్ చేసి అస్సలు ఏమీ తినబుద్ధి కాలేదు. అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ నిధి అయితే మ్యాగీనే తినింది. మేమైతే లస్సీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చూసారా గుడి బయట ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో. అదే హోటల్లో రోటీ కూడా చేస్తున్నారు. నాకైతే వాళ్ళు రోటీ చేసే ప్రాసెస్ నచ్చి వీడియో కూడా తీసుకున్నా. చూసారా ఎంత సింపుల్గా చేసేస్తున్నారో రోటీ. కాట్రాకి వెళ్ళే దారిలో చాలా మంకీస్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే ఏదైనా బ్రెడ్ ప్యాకెట్ ఏదైనా కొనుక్కొని వెళ్ళి మంకీస్కి వేసుకుంటూ వెళ్ళచ్చు. మేము ఇక్కడ తినేసాక కాట్రాకి బయలుదేరాం. జమ్మూ నుంచి కాట్రాకి వెళ్ళాలంటే దాదాపు 1.5 అవర్ వరకు పడుతుంది. మనం ఆల్రెడీ హోటల్ బుక్ చేసేసుకుంటాం కాబట్టి క్యాబ్ డ్రైవర్ మనల్ని డైరెక్ట్గా హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. మేము వైష్ణోదేవి సెప్టెంబర్లో వెళ్ళాం కాబట్టి స్నోఫాల్ ఏమీ లేదు, ఎండగానే ఉంది. మా వైష్ణోదేవి ట్రిప్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి నిధీస్ అప్డేట్స్ని కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నిధీస్ డాన్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.